2 trains start from station A and station B. Travel towards each other. మళ్ళీ ఆపోజిట్ ట్రావెల్ చేస్తున్నాడు. సో ఇక్కడ A, ఇక్కడ B. ఒకరేమో A నుంచి Bకి వెళ్తున్నారు, ఇంకోరేమో B నుంచి Aకి వెళ్తున్నారు. ఓకే. సో ఈ స్పీడ్ ఎంత? 50 km/h. ఈ స్పీడ్ ఏమో 50 km/h. ఈ స్పీడ్ ఏమో 60 km/h. ఈ స్పీడ్ ఏమో 60 km/h. ఇద్దరు సేమ్ టైంలో స్టార్ట్ అవుతున్నారు కాబట్టి స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ రేషియో. స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ రేషియో. డిస్టెన్స్ రేషియో ఎంత సార్? ఇది 50:60 అంటే 5:6. 5:6. క్వశ్చన్లో ఏమన్నాడు? సెకండ్ ట్రైన్ మొదటి ట్రైన్ కంటే 120 కిలోమీటర్లు ఎక్కువనట. కాబట్టి 6, 5 ఇదేమో 1 ఎక్కువ, కానీ క్వశ్చన్లో 120 అన్నాడు. అంటే ఇంటూ 120 చెయ్యాలి. ఇంటూ 120 చెయ్యాలి. ఇంటూ 120 చెయ్యాలి. ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి గంట తర్వాత వీడు 50 కిలోమీటర్లు ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు. వీడేమో గంట తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 60 వస్తాడు. వీడు 50, వీడు 60. ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే డిస్టెన్స్ యాడ్ అవుతుంది. అంతే కదా సార్? మీరు నా వైపుగా 10 km/h స్పీడ్ తోటి వస్తున్నారు. గంట తర్వాత మీ దగ్గర నుంచి నా వైపు వచ్చేసరికి 10 కిలోమీటర్లు పెరుగుతుంది. నా వైపు నుంచి 20 km/h. నేను 1 అవర్లో 20 కిలోమీటర్స్ ముందుకెళ్తాను. మీరు 10 నా దగ్గరికి వస్తారు, నేను 20 మీ దగ్గరికి వస్తాను. కలపాలి, మొత్తము 20. అంటే ఇది 5 + 6 ఎంత అవుతుంది? 11. 11ని 120 తోటి మల్టిప్లై చెయ్యాలి. 11ని 120 తోటి మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత? 1320. 1320. ఎందుకు డిస్టెన్స్ యాడ్ చేస్తున్నాను? మీ వైపు నుంచి 50, నా వైపు నుంచి 60. మీ వైపు నుంచి ట్రావెల్ చేసిన 50 కిలోమీటర్లు నేను ఇంకా ట్రావెల్ చేయలేదు. నా వైపు నుంచి ట్రావెల్ చేస్తున్న 60 కిలోమీటర్లు ఇంకా మీరు ట్రావెల్ చేయలేదు. కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో కనుక స్పీడ్స్ ఉంటే మనము యాడ్ చేయాలి. సేమ్ డైరెక్షన్లో ఎందుకు మైనస్ చేయాలి? ఇప్పుడు నా పక్కన మీరు ఉన్నారు. నేను 40 km/h తోటి ముందుకెళ్ళాను. మీరు 10 km/h తోటి ముందుకు వచ్చారు. నేను కవర్ చేసిన 40లో మీ 10 ఉన్నది, అందుకే మిగిలింది 30 తీసుకుంటున్నాను. సేమ్ డైరెక్షన్లో అయితే ఇక్కడ చూడండి సార్, సేమ్ డైరెక్షన్లో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఇది 40 km/h. నేను 40 km/h తోటి వెళ్తున్నాను, మీరేమో 10 km/h తోటి వెళ్తున్నారు. అంటే నేను ట్రావెల్ చేసిన 40లో మీ 10 ఉన్నది, అందుకే మిగిలిన 30 తీసుకుంటున్నాను. ఆపోజిట్ డైరెక్షన్లో మీరు ట్రావెల్ చేసిన 50లో నా 60 లేదు. నేను ట్రావెల్ చేసిన 60లో మీరు ఏ ఒక్క డిస్టెన్స్ ఇంకా ట్రావెల్ చేయలేదు. అందుకే ఆపోజిట్ డైరెక్షన్లో స్పీడ్స్ని యాడ్ చేయాలి, సేమ్ డైరెక్షన్లో వాటిని మైనస్ చేయాలి. సేమ్ డైరెక్షన్లో వాటిని మైనస్ చేయాలి. అందరికీ అర్థమైంది కదా సార్? ఇక్కడ క్వశ్చన్ చూడంగానే కొంచెం మనకు కొంచెం ఆలోచిస్తే మనకు కొన్ని ఆన్సర్స్ చాలా ఈజీగా వస్తుంది సార్. ఇక్కడ చూడండి సార్, మొత్తం డిస్టెన్స్ అన్నాడు 5 + 6 11. ఆన్సర్ ఎప్పుడూ కూడా 11 తోటి డివైడ్ అయి ఉండాలి. ఆన్సర్ ఎప్పుడూ కూడా 11 తోటి డివైడ్ అయి ఉండాలి. అంటే ఇది కాదు, దాని తర్వాత 11 తోటి డివైడ్. 11లో యూనిట్ డిజిట్ 1, ఇక్కడేమో యూనిట్ డిజిట్ 2. 1 2s are 2. ఆన్సర్ యూనిట్ డిజిట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 అయి ఉండాలి. కాబట్టి 990 తీసేశాను. 990 తీసేశాను. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. నేను ఇటుపక్క నుంచి 5, మీరు అటుపక్క నుంచి 6 కలిపితే ఎంత? 11. ఆన్సర్ 11 తోటి డివైడ్ అయి ఉండాలి. ఆన్సర్ 11 తోటి డివైడ్ అయి ఉండాలంటే ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు. 11లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 1. దాని తర్వాత ఇదేమో దీనికంటే 1 ఎక్కువ. క్వశ్చన్లో 120 ఎక్కువ అన్నాడు, అంటే ఇది 2. సో 2 1ల 2. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎప్పుడూ 2 ఉండాలి. కాబట్టి ఈ ఆప్షన్ని నేను తీసేశాను.
ఈ ఆప్షన్ని నేను తీసేశాను. ఈ లాజిక్ అందరికి అర్థమైందా? సేమ్ డైరెక్షన్లో ఎందుకు స్పీడ్స్ని మైనస్ చేస్తాము, ఆపోజిట్ డైరెక్షన్లో ఎందుకు ప్లస్ చేస్తాము? ఎందుకు అనంటే సేమ్ డైరెక్షన్లో ఒకరు ట్రావెల్ చేసిన డిస్టెన్స్లో ఇంకోలో కొంత ఇంటర్సెక్షన్ ఉంది, రైట్? ఆపోజిట్ డైరెక్షన్లో మీరు ట్రావెల్ చేసింది నేను ఇంకా ట్రావెల్ చేయలేదు కాబట్టి ప్లస్ చేస్తాం. అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి.